ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వీటిని మనిషి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని రహస్యాలు ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా అంతే ఎక్కువగా గందరగోళంగా మారతాయి. ఈ రోజు మనం అలాంటి ఒక వింత మరియు భయంకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కాస్మిక్ వస్తువు. ఇది వస్తువుల్ని మాత్రమే కాకుండా స్పేస్ మరియు టైం ని కూడా డిసార్ట్ చేయగలదు. అదే బ్లాక్ హోల్. కాబట్టి బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అనేది గ్రావిటీ అత్యంత ఎక్కువగా ఉండే ప్రదేశం. అక్కడ నుండి ఏ వస్తువు వెలుగు కూడా తిరిగి రాలేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాల్ ని గాలిలోకి విసిరినట్లు ఊహించండి. ఆ బాల్ ని ఎక్కువ ఫోర్స్ తో విసిరితే అది ఎక్కువ ఎత్తుకు వెళ్తుంది. కానీ కొంత టైం తర్వాత అది తప్పకుండా కిందకి వస్తుంది. కానీ ఒకవేళ మీరు ఆ బాల్ ని భూమి యొక్క గ్రావిటీ ఫోర్స్ ని అధిగమించేంత శక్తితో విసిరితే అది ఎప్పటికీ తిరిగి రాదు. ఈ కాన్సెప్ట్ నే మనం ఎస్కేప్ వెలాసిటీ అని పిలుస్తాము. ఇప్పుడు ఒక అలాంటి ప్రదేశాన్ని ఊహించండి. అక్కడ గ్రావిటీ అంత ఎక్కువగా ఉంటుంది. వెలుగు కూడా అక్కడ నుండి బయటికి రాలేదు. అదే బ్లాక్ హోల్. ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అనేది ఉండదని నమ్ముతారు. ఎందుకంటే ఇది అన్నిటినీ తన వైపు లాగే ఒక ప్రదేశం. కానీ ఏది తిరిగి బయటికి రాదు. బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. అంటే మన సూర్యుడి కంటే 100 రెట్లు పెద్దదైన ఒక భారీ నక్షత్రం తన జీవిత అంతం వరకు చేరుకున్నప్పుడు దానిలోని ఫ్యూయల్ అయిపోతుంది. ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఆ నక్షత్రంలోని న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుంది. అంటే నక్షత్రాన్ని విస్తరించకుండా నిలుపుకునే శక్తి అయిపోతుంది. ఇంకా నక్షత్రం తన సొంత బరువుతో కుంగిపోతుంది. చివరి క్షణంలో ఈ నక్షత్రం తన లోపలికి అంతంగా కుంగిపోతుంది. దాని మొత్తం శక్తి ఒక చోట సెంట్రలైజ్డ్ అవుతుంది. అంటే సింగులారిటీ అనే ఒక పాయింట్ గా మారుతుంది. దాని చుట్టూ ఉన్న ప్లేసు అంతగా డిసార్టెడ్ అవుతుంది. దాని రిజల్ట్ గా ఈవెంట్ హారిజన్ అనే ఒక లైన్ ఏర్పడుతుంది. ఈ లైన్ ని దాటిన తర్వాత ఎవరూ తిరిగి రాలేరు. ఇలా ఒక బ్లాక్ హోల్ జన్మిస్తుంది. బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజన్ అనేది ఒక ఇన్విజిబుల్ బోర్డర్. దీనిని ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఒక నది దగ్గర ఒక జలపాతం ఉన్నట్లు ఊహించండి. మీరు నది మధ్యలో ఉండి జలపాతం నుండి దూరంగా ఉంటే మీరు సులభంగా బయటికి రాగలరు. కానీ ఒక పర్టికులర్ టైం తర్వాత నీరు చాలా వేగంగా ప్రవహించడం ప్రారంభిస్తే ఎంత ప్రయత్నించినా మీరు జలపాతంలో పడకుండా ఉండలేరు. బ్లాక్ హోల్ విషయంలో కూడా ఇదే కాన్సెప్ట్ వర్తిస్తుంది. ఈవెంట్ హారిజన్ అనేది ఒక బోర్డర్. దాని లోపలికి వెళ్లిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. యూనివర్స్ రహస్యంలో ఈవెంట్ హారిజన్ లోపల మరో విషయం కూడా ఉంది. అది సింగులారిటీ. దీని డెన్సిటీ అనంతంగా ఉండే ఒక పాయింట్. అంటే చిన్న పాయింట్ లో అనంతమైన శక్తి మరియు మాస్ తో నిండి ఉంటుంది. సింగులారిటీ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇది ఫిజిక్స్ యొక్క సాధారణ రూల్స్ ని వైలేట్ చేస్తుంది. ఇక్కడ గ్రావిటీ అంత శక్తివంతంగా ఉంటుంది. టైము మరియు స్పేస్ రెండు డిసార్టెడ్ అవుతాయి. సింగులారిటీ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అక్కడకు చేరిన ఏదైనా తిరిగి రాలేదు. ఐన్స్టీన్ యొక్క రిలేటివిటీ థియరీ ప్రకారం గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటే టైము అంత స్లోగా కదులుతుంది. అంటే ఒక వ్యక్తి బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే అతనికి టైము స్లోగా కదులుతుంది. దీని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్పేస్ షిప్ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తుందని ఊహించండి. ఒక వ్యక్తి ఆ షిప్ లో ఉన్నాడు. మరో వ్యక్తి దూరంగా ఎక్కడి నుండో చూస్తున్నాడు. షిప్ లో ఉన్న వ్యక్తికి అన్ని సాధారణంగానే ఉంటాయి. కానీ బయట నిలబడి చూస్తున్న వ్యక్తికి షిప్ చాలా స్లోగా కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఒక క్షణంలో షిప్ పూర్తిగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లే వ్యక్తికి కొన్ని సెకండ్లు మాత్రమే గడిచినట్లు అనిపిస్తుంది. కానీ బయట చూస్తున్న వ్యక్తికి లక్షల సంవత్సరాలు గడిచిపోయినట్లు అనిపిస్తుంది. బ్లాక్ హోల్ ఎప్పుడూ అంతరిక్షంలో ఉంటాయి. కానీ వాటిని చూడడం చాలా కష్టం. ఎందుకంటే అవి వెలుగుని రిలీజ్ చేయలేవు. సైంటిస్టులు వీటిని ఇతర వస్తువులపైన ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు మాత్రమే గుర్తించగలరు. అత్యంత పాపులర్ బ్లాక్ హోల్ పేరు సాజిటేరియస్ ఏ. ఇది మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉంది. ఇది ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. ఇది లక్షల సూర్యుల్ని మింగేస్తుంది. మీరు సాధారణ బ్లాక్ హోల్ నుండి దూరంగా ఉంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ మీరు దాని ఈవెంట్ హారిజన్ లోపలికి వెళ్తే తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లడం వల్ల స్పాగెటిఫికేషన్ జరుగుతుంది. అంటే శరీరం రబ్బర్ బ్యాండ్ లా సాగిపోయి పొడవైపోతుంది. మనం యాటమ్స్ గా విడిపోయే వరకు. యాటమ్స్ కూడా మరింత విడిపోతాయి. కానీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భూమి దగ్గర మనల్ని హాని చేసే బ్లాక్ హోల్ ఏదీ లేదు. కొంతమంది సైంటిస్టులు బ్లాక్ హోల్స్ అన్నిటినీ తమలోకి లాగేస్తాయని, అదే విధంగా వైట్ హోల్స్ అన్నిటినీ బయటికి విసిరేస్తాయని నమ్ముతారు. అంటే ఏ వస్తువు లోపలికి రానివ్వకుండా అన్నిటినీ బయటకు విసిరేసే ఒక ప్రదేశం. కానీ ఇప్పటి వరకు ఎవరు వైట్ హోల్స్ ని చూడలేదు. కాబట్టి ఇది ఒక థియరీ మాత్రమే. కొందరు బ్లాక్ హోల్స్ లోపల వామ్ హోల్స్ ఉంటాయని, అవి మన యూనివర్స్ లోని ఏ మూలకైనా మనల్ని తీసుకెళ్లగలవని నమ్ముతారు. అంటే ఒక షార్ట్ కట్ లాగా.
దీని ద్వారా మీరు ఒక చోట నుండి డైరెక్ట్ గా మరొక చోటకి చేరుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇది కూడా ఒక థియరీ మాత్రమే. ఎందుకంటే వామ్ హోల్స్ ఉనికిలో ఉన్నాయని నిరూపించే ఎటువంటి ఆధారం సైన్స్ లో లేదు. అయితే బ్లాక్ హోల్స్ అన్నిటినీ మింగేస్తాయి. కానీ స్టీఫెన్ హాకింగ్ ఒక వింతైన కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టారు. దాని పేరు హాకింగ్ రేడియేషన్. బ్లాక్ హోల్స్ ఎప్పుడూ ఇమ్మోర్టల్స్ కావని, అవి స్లోగా తమ శక్తిని అంతరిక్షంలో కోల్పోతాయని హాకింగ్ చెప్పారు. అంటే ఒక బ్లాక్ హోల్ కోట్ల సంవత్సరాలు ఒంటరిగా ఉంటే అది నెమ్మదిగా ఆవిరైపోయి ఒకరోజు పూర్తిగా అదృశ్యం అవ్వచ్చు. కానీ ఈ ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద బ్లాక్ హోల్స్ విషయంలో చిన్న బ్లాక్ హోల్స్ చాలా త్వరగా ఆవిరైపోవచ్చు. కానీ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కోసం ఈ ప్రాసెస్ ట్రిలియన్ సంవత్సరాలు పడుతుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సైంటిస్టులు చిన్న చిన్న మిషన్స్ తో బ్లాక్ హోల్స్ ని సృష్టిస్తారు. కానీ రియల్ లైఫ్ లో ఇది సాధ్యమేనా? అయితే నిజ జీవితంలో సైంటిస్టులు పార్టికల్ యాక్సిలరేటర్స్ ను ఉపయోగించి చిన్న చిన్న హై ఎనర్జీ కాన్ఫ్లిక్ట్స్ ను సృష్టిస్తారు. థియరాటికల్ గా ఈ కాన్ఫ్లిక్ట్స్ మైక్రో లెవెల్లో చిన్న చిన్న బ్లాక్ హోల్స్ ని సృష్టించవచ్చు. కానీ అలాంటి బ్లాక్ హోల్స్ చాలా అన్స్టేబుల్ గా ఉంటాయి. ఇంకా సెకండ్ లో ఆవిరైపోతాయి. అంటే మనిషి ఒక బ్లాక్ హోల్ ను అనుకోకుండా సృష్టించి అది అన్నిటినీ మింగేసే ప్రమాదం ఇప్పటి వరకు లేదు. మరొక థియరీ ప్రకారం ఒక వస్తువు బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే అది డైరెక్ట్ గా మరొక యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారం లేదు. కానీ చాలా మంది థియరిస్ట్ బ్లాక్ హోల్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ మధ్య ఒక బ్రిడ్జ్ గా ఉండొచ్చని నమ్ముతారు. ఒకవేళ ఇది నిజమైతే ప్రతి బ్లాక్ హోల్ ఒక కొత్త యూనివర్స్ ని సృష్టిస్తూ ఉండొచ్చు. కానీ ఇది కేవలం ఒక థియరీ మాత్రమే. దీనిపైన ఇంకా చాలా రీసెర్చ్ అవసరం. అయితే బ్లాక్ హోల్స్ ను పవర్ కోసం ఉపయోగించచ్చా? థియరాటికల్ గా అయితే అవును అనే చెప్పాలి. సైంటిస్టులు పెండ్రోస్ ప్రాసెస్ అనే ఒక ప్రాసెస్ పైన పనిచేస్తున్నారు. దీని ప్రకారం ఒక వస్తువు తిరిగే బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లి సరైన యాంగిల్లో పవర్ ని ప్రొడ్యూస్ చేస్తే మనం ఇన్ఫినిటీ పవర్ రిసోర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందితే ఇది మన పవర్ క్రైసిస్ కి పెద్ద సొల్యూషన్ కావచ్చు. అంటే ఒక రోజు మనిషి బ్లాక్ హోల్స్ ను ఉపయోగించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. మీరు ఒక అంతరిక్ష ట్రావెలర్ అయ్యి బ్లాక్ హోల్ లోపలికి వెళ్లాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ను క్యాన్సిల్ చేయడం మంచిది. ఎందుకంటే మీరు ఈవెంట్ హారిజన్ ను దాటిన వెంటనే స్పాగిటిఫికేషన్ జరుగుతుంది. అయితే మరొక అవకాశం కూడా ఉంది. ఒకవేళ బ్లాక్ హోల్ పెద్దదయ్యి అంటే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అయితే మీరు వెంటనే చనిపోకుండా లోపలికి వెళ్ళొచ్చు. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మీరు కొత్త యూనివర్స్ లోకి వెళ్ళొచ్చు లేదా సింగులారిటీలో భాగం అవ్వచ్చు. బ్లాక్ హోల్ సైన్స్ ప్రపంచంలో అతిపెద్ద ప్రశ్న. దీనిపైన ప్రశ్నలు ఎన్ని వేసినా సమాధానాలు అంతే తక్కువగా దొరుకుతాయి. ఇవి స్పేస్, టైము మరియు లాస్ ఆఫ్ ఫిజిక్స్ ను పూర్తిగా వైలేట్ చేయగల వింత మరియు శక్తివంతమైన వస్తువులు. సైన్స్ ప్రతిరోజు బ్లాక్ హోల్స్ ను అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను కనుక్కుంటుంది. ఒకరోజు మనం సింగులారిటీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. లేదా స్పేస్ ట్రావెల్ కు కొత్త మార్గాలను కనుక్కోవడానికి వీటిని ఉపయోగించవచ్చు. కానీ ప్రస్తుతం ఒక విషయం అయితే ఖచ్చితం. బ్లాక్ హోల్స్ యూనివర్స్ లోని అతిపెద్ద రహస్యాలు మరియు అవి రహస్యాలుగానే ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు? సైన్స్ ఎప్పటికైనా ఈ బ్లాక్ హోల్స్ రహస్యాన్ని కనుక్కోగలరా? కామెంట్లో చెప్పండి.